దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. రండి మనం కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుటకు యెషయా గ్రంథము 25వ అధ్యాయము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. రండి ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, జీవము కలిగిన మా క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రం. ఈ మాటలు మీవి ప్రభువా, మాతో ప్రభువా, మీ ఆత్మ నిత్య ప్రభువా మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మే నాకు మా అందరికి బోధించినట్లుగా కృప దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి హృదయాన్ని తెరిచి ప్రభువా, మీ పరిశుద్ధాత్మ ఒక నూతన కార్యం జరిగించినట్లుగా కృప చూపమని, ఈ ప్రాంతం సమస్తం మీ స్వాధీనం ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట, సమస్త జనముల ముసుకులను ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. దీంతో కూడా కలిపి యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథము. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు ఏ స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును ఆయను. మనుషులందరి వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులందరూ చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడి ఉన్నాడు గనుక మనము అతను ఎన్నిక చేయకపోతిమి. స్తోత్రం, హల్లెలూయా. నిజానికి ఈ మాటలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రవచనం ఎత్తి యెషయా ప్రవచిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ గురించి. నిజానికి ఈ ప్రభువైన యేసుక్రీస్తు ప్రజలందరికీ ఎట్లా కనపడుతున్నాడంట? సొగసు లేనివాడుగా కనపడుతున్నాడు, స్వరూపం లేనివాడిగా కనపడుతున్నాడు, చూడనల్లని వాడిగా కనపడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కొండలు, స్తోత్రం, హల్లెలూయా. సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను
ఈ పర్వతము మీద ఆయన తీసివేయను. స్తోత్రం, హల్లెలూయా. ఆ పర్వతం మీద గోల్గొతా కొండలో, స్తోత్రం, హల్లెలూయా, ఈ గోల్గొతా కొండలో ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? తన ప్రాణము పెట్టి ఒక్కొక్కరి మీద ఉన్న ప్రతి ముసుగును కూడా తీసివేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ క్రీస్తును చూస్తూ, ఈ యేసును చూస్తుంటే సిలువలో ఎలా ఉన్నాడంట? స్వరూపము లేనివాడిగా ఉన్నాడు, సొగసు లేనివాడిగా ఉన్నాడు, వ్యసనాక్రాంతుడిగా ఉన్నాడు, వ్యాధి భరితుడుగా ఉన్నాడు. అతను మనము చూసి ఎన్నిక చేయుటకు క్రీస్తు యేసు ఎలా ఉన్నాడంట? తునీకరించబడిన వాడిగా ఉన్నాడు. ఆయన చూస్తుంటే తునీకరించబడిన వాడు అనగా ఎన్నిక చేయని వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎన్నిక చేయాలంటే ఆయనలో ఏ రూపము కూడా లేదు. ఉన్న పాలుగారుతున్న దేహము, పాలుగారుతున్న రూపమంతా ఇప్పుడు ఏమైపోయింది? చూడనల్లదిగా మారిపోయింది సహోదరులారా. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో సహోదరులారా, కప్పుచున్న ప్రతి మనిషి మీద కప్పుచున్న ముసుగు ఏ పర్వతం మీద తొలగబడుతున్నది? గోల్గొతా కొండ అనే పర్వతం మీద ప్రతి ముసుగు తొలగించబడుతున్నది. ప్రజలందరి మీద కప్పుచున్న అంధకార ముసుగు, ఈ యుగ సంబంధమైన దేవత అనే ముసుగు, దాని సమస్త అధికారము క్రీస్తు ఆ గోల్గొతా కొండలో సమస్త ముసుగును తొలగిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, ప్రతి ముసుగు తొలగిపోతుందంటే క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క జీవము ఒక్కొక్కరు ప్రతి ముసుగును తొలగిస్తున్నది, ప్రతి ముసుగు తొలగిస్తున్నది. సహోదరులారా, 2 కొరింథీయులో మనం చూస్తున్నాము. నిజానికి అక్కడ మోషే ముఖం మీద కూడా ముసుగు కప్పబడి ఉన్నది. మోషే ప్రకాశించుచున్నాడు, ముసుగు కప్పబడి ఉన్నది, మహిమతో ఉన్నాడు. కానీ సహోదరులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడో, ఇప్పుడు నిజానికి ఈ మహిమ, తిరిగి లేచిన క్రీస్తు ఆత్మ యొక్క మహిమ మోషే ముఖం మీద కప్పుచున్న సమస్త ముసుగుని అంతా కూడా తొలగించుటకు అత్యధికమైన మహిమగా ఇక్కడ క్రీస్తు యొక్క మహిమ ప్రకాశిస్తున్నది. స్తోత్రం, హల్లెలూయా. ఆ మహిమకు, తగ్గిపోతున్న మహిమకే మోషే ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఆ యొక్క మహిమను చూడలేక, ఆ మహిమను తట్టుకోలేక తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. అంతకంటే అత్యధికమైన మహిమ క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి వేసిన తర్వాత మేడగదిలోనికి దిగి వచ్చినది. అగ్ని నాలుకల వలె దిగి వచ్చినది, అగ్ని నాలుక వలె విభాగించబడినది. 120 మంది ఆ మహిమ ఎదుట తట్టుకోలేకపోతున్నారు సహోదరులారా. ఆ మహిమ ఎదుట తట్టుకోలేకపోతున్నారు. ప్రతి ముసుగు కూడా తొలగించబడినది, ప్రతి ముసుగు కూడా తొలగించబడినది. క్రీస్తుకు విరోధమైన ప్రతి ఈ యుగ సంబంధమైన అంధకార ప్రతి ముసుగు తొలగించబడినది. సహోదరులారా, సహోదరులారా, ప్రతి ముసుగు కూడా తొలగించబడాలంటే, ప్రతి ముసుగు కూడా తొలగించబడాలంటే పునరుద్ధానుడైన క్రీస్తు, ఇప్పుడు పునరుద్ధానుడైన క్రీస్తు, ఆ క్రీస్తు ఆత్మను ఒక్కొక్కరు ఆత్మను అనుభవించాలి. ఒక్కొక్కరు క్రీస్తు ఆత్మను అనుభవించాలి, అంతరంగంలో అనుభవించాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. క్రీస్తును
క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన ఆ, నా నీతిని గాక నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి క్రీస్తునందలి విశ్వాసమైన నీతి అనగా అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు ఆ, నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో ఆయన మరణ విషయములలో సమానుభావం గలవాడనై సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిలో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెట్టతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు, సహోదరులారా, పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము ఇది నేను పొందుకోవటానికి ఏమేమైతే నాకు అడ్డుగా ఉన్నదో దానంతని నేను ఎట్లా భావిస్తున్నాను? స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, ఈ రోజున ఈ పునరుద్ధాన శక్తి ఎంతమంది అనుభవిస్తున్నారు? ఎంతమంది ఈ యుగ సంబంధమైన దేవత యొక్క ప్రతి తంత్రము ముసుగు తొలగిపోయి ఆత్మలో ఆరాధిస్తున్నారు, ఆత్మలో ప్రార్థిస్తున్నారు, ఆత్మలో క్రీస్తుని కలుసుకుంటున్నారు? ఎంతమందిలో జరుగుతుంది ఈ రోజున? ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు, సహోదరులారా, ఏమేమైతే నాకు క్రీస్తు ఆత్మ, మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మకు వ్యతిరేకంగా ఉందో దాని అంతా నేను నష్టపరుచుకుంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇంకను నేను క్రీస్తు పడిన శ్రమలో నేను పాలివాడునగుటకు నేను ఆశపడుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుని ప్రసంగించాలి, క్రీస్తుని పాట పాడాలి, క్రీస్తు సంఘము కట్టాలి. కానీ నాకు ఎటువంటి యొక్క శ్రమ రాకూడదు, ఎటువంటి నింద రాకూడదు, ఎటువంటి దుఃఖం రాకూడదు, ఎవరు ఏమి మాట్లాడకూడదు. దుష్టాత్మ, ఇది ఒక భయంకరమైన దుష్టాత్మ. ఇక్కడ పౌలైతే ఏం చేస్తున్నాడు? క్రీస్తు శ్రమ పడును గనుక అట్టి శ్రమ నీరును కూడా ఆయుధముగా ధరించుకున్నా. స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఇప్పుడు ఏ ఆయుధం ధరించుకున్నాడు? శ్రమ అనే ఆయుధము ధరించుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ శ్రమ అనే ఆయుధము ధరించుకుని గురి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? నేను పిలిచిన పిలుపు ఎందుకు? నేను దేని కొరకు పిలువబడింది? పిలువబడిన పిలుపు కొరకు నేను పరిగెత్తుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇరుకులో పరిగెత్తున్నాడా? విశాలంలో పరిగెత్తున్నాడా? స్తోత్రం, హల్లెలూయా. పిలువబడిన పిలుపులో ఆ శ్రమను ఎత్తుకొని క్రీస్తు ఆ యొక్క అడుగు జాడలను వెంబడిస్తూ పరిగెడుతున్నాడు. సహోదరులారా, పరిగెడుతున్నాడు. సహోదరులారా, ఈ రోజున సంఘము దేని కొరకు పరిగెత్తాలి? ఈ రోజు సంఘము ఏ యొక్క ద్వారము గుండా వెళ్ళాలి? విశాలమనే ద్వారము గుండా వెళ్ళాలా? ఇరుకనే ద్వారము గుండా వెళ్ళాలా? నిజానికి క్రీస్తు యొక్క మార్గము ఇది చాలా ఇరుకుగా ఉన్నది. ఇది మార్గము చాలా ఇరుకుగా ఉన్నది. ఈ ఇరుకు మార్గాన్ని ఈ రోజున అనేకులు వారి కడుపు ఆహారము కొరకు విశాలతగా మార్చినారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే సహోదరులారా,
మోసం చేస్తున్న అంధకార శక్తితో మా పోరాటము, అట్టి ప్రధానులతో మా పోరాటము, అట్టి వాయుబడిన అధిపతితో మా పోరాటము. స్తోత్రం, హల్లెలూయా. పద్యం చూడండి అక్కడే. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి యొక్క అంతమై ఉన్నది. వారి కడుపే వారి యొక్క దేవుడై ఉన్నాడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. చాలు. అనేకులు సిలువకు ఎట్లా వెళుతున్నారంట? శత్రువులుగా వెళ్ళిపోతున్నారు. మీరు సిలువను ప్రకటించువారే, సిలువ సువార్త చెప్పువారే, సిలువ సువార్తల గురించి అనేకులకు బోధించువారే, కానీ వీరిలో సిలువ లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ బోధించే వారిలో సిలువ లేదు, అనగా శ్రమ, క్రీస్తు నింద, క్రీస్తు దుఃఖం. వీరందరికీ క్రీస్తు యొక్క నింద దుఃఖం ఏమైపోయింది? కడుపు యొక్క ఆహారం అయిపోయింది. ఈ కడుపు యొక్క ఆహారం అవటానికి సహోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో కట్టవలసిన క్రొత్త నిబంధన సంఘముగా మనము ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగటానికి వీలు లేదు. ఇది జరగటానికి వీలు లేదు. భయపడదాము. వారిని బట్టి కాదు, వారి స్థితే ఈ ప్రకారంగా మారిపోతే మన పరిస్థితి రేపేంటి? మన పరిస్థితి రేపేంటి? హల్లెలూయా. దినదినము ఆ క్రీస్తు సిలువలో మన ప్రతి పాసిన ఆ యొక్క స్వభావమును కొట్టుదాము రండి. ఆ స్వయమును తీసుకువెళ్ళి కొట్టుదాము రండి. ఆ క్రీస్తు ఎప్పుడు కూడా నాలో ఉండాలి. ఎవరికి ఉంది మనసు సహోదరులారా? ఆ క్రీస్తు నాలో ఉండాలి. నేను ప్రతిరోజు కూడా నా యొక్క ఉద్దేశము, నా తలంపు, నా ఆలోచన, నా సొంత చిత్తము ఈ యొక్క సిలువలోనే కొట్టుబడాలి. నాదంటూ నన్ను ఏది కూడా నడిపించడానికి లేదు. ఆ ప్రతి ముసుగు కూడా తొలగిపోవాలి. ఆ పర్వతం మీద క్రీస్తును చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి మీద కప్పబడిన ప్రతి ముసుగు కూడా తొలగిపోతుంది. ఈ రోజున అనేకులు సిలువకు శత్రువు అయిపోయారు సహోదరులు. ఈ రోజున అనేకులు సిలువకు శత్రువు అయిపోయారు. వారికి కడిపే వారి దేవుడు, వారి ధనమే వారి దేవత. ఈ ధనమనే దేవత పెట్టుకుని, కడుపనే ఆహారం పెట్టుకుని ఈ యొక్క సిలువల గురించి చెబుతున్న దొంగలు, మోసగాళ్ళు, అబద్ధికులు, స్వార్థపరులు, కపటులు, సిలువకు శత్రువులు అయిన వేషగాళ్ళు, ఇట్టి వారిగా మనము మారటానికి లేదు. ఇట్టి వారిగా మనము మారటానికి లేదు. వారిని మోసం చేస్తున్న అంధకార శక్తి మనమును కూడా మోసం చేయకుండా ఉండాలంటే ప్రతిరోజు ఆ సిలువ ఎత్తుకుని ఆ సిలువ ఎత్తుకుని క్రీస్తుని వెంబడిద్దాము. ఈ శ్రమాన్ని సిలువను ఎత్తుకుని ఆ క్రీస్తుని వెంబడించడానికి ఎంతమందికి మనసు ఉంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కొలస్సీ పత్రిక చూడండి, మొదటి అధ్యాయము 24వ వాక్యం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 24వ వాక్యం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. సహోదరులారా, 9 కృపావరాలు పొందిన పౌలు గారు, క్రీస్తు పరిపూర్ణతలో నింపబడిన పౌలు గారు ఇప్పుడు సంఘము కొరకు ఏమవుతున్నాడంట? క్రీస్తు మిగిలించిన ఆ శ్రమలు ఏమైతే ఉన్నాయో ఆ శ్రమలను ప్రజల మీద రుద్దట్లేదు, విశ్వాసుల మీద రుద్దట్లేదు. ఎవరు భరిస్తున్నారంట? తన శరీరంలో భరిస్తున్నాడంట. స్తోత్రం. అంతేనా రాయబడింది? చదవండి మాట. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న క్రీస్తు మర్మాన్ని తండ్రి తన ఆత్మ ద్వారాగా ఇక్కడ పౌలు గారికి బయలుపరుస్తున్నాడు. సహోదరులారా, ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనకు తెలియకపోతే ఒక్క ముక్క కూడా మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు నడిపించకపోతే మనం ఎటు వెళ్తున్నా కూడా అర్థం కాదు. ఎందుకు ముసుగు వేసుకున్న వ్యక్తి ఎటుగా ప్రయాణిస్తున్నాడో ఆ వ్యక్తికి తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. ముసుగు వేసుకుని వెళుతున్న వ్యక్తికి తెలియదు, దిక్కు తెలియదు, దారి తెలియదు, అటుగా ఎటుగా వెళ్ళిపోతున్నాడో తెలియదు. ముసుగులేని ముఖముతో మనం అందరం కూడా క్రీస్తు పడిన శ్రమలు ఇంకా ఏమైతే మిగిల్చి ఉన్నాడో ఇప్పుడు పౌలు గారు కాదు, మనం కూడా మన శరీరంలో అనుభవించాలి. స్తోత్రం. హల్లెలూయా. మనసుందా దీనికి? దీనికి మనసుందా సహోదరులారా? హల్లెలూయా. ఇంకా చూడండి, అన్ని జనులలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడంట? తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకసారి మరో చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడినారైతే పైనున్న వాటినే వెదుకుడి. పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునితో కూడా దాచబడి ఉన్నది. ఇక్కడ మంచిగా అర్థం చేసుకోండి. మృతి పొందిన వారు, మృతి పొంది తిరిగి లేచిన వారు
ఏం చేస్తున్నారు? పైనున్న వాటిని వెతుకుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడై ఉన్నాడు, దేవుని కుడిపార్శ్వన ఆశీనుడై ఉన్నాడు. అనగా పైన ఉన్నవాడు క్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరం కూడా ఆయన మరణములో పాతి పెట్టబడి ఎవరైతే తిరిగి లేస్తున్నారో, తిరిగి లేచిన వారి జీవం ఎక్కడుంది? క్రీస్తుతో కూడా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మృతి పొందిన వారైతే లోకములో చూస్తున్నారు, మృతి పొంది తిరిగి లేచిన వారైతే పరలోకమందున్న క్రీస్తుని చూస్తున్నారు. అర్థమవుతున్న సహోదరులారా? మృతి పొందిన వారు అనగా సమాధిలో ఉన్నవారు ఈ భూ సంబంధమైన ఆలోచనలు చూస్తున్నారు. భూ సంబంధమైన వాక్యము, భూ సంబంధమైన నడిపింపు, భూ సంబంధమైన సమస్త ఆరాధన కోడికలు జరిగిస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అదే సహోదరులారా, వీరు చనిపోయి తిరిగి లేచిన వారైతే ఏం వెతుకుతున్నారు? పైనున్న క్రీస్తుని వెతుకుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే సహోదరులారా, ఈ భూ సంబంధం వారు వెతుకుతున్న వారు అంటారు, మేము బాప్తిస్మం తీసుకోలేదా? తీసుకున్నాం కదా. అవును సహోదరులారా, బాప్తిస్మం తీసుకున్నారు. కానీ ఈ మొండెం వరకు కూర్చుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన మాట, ఈ మొండెం వరకు మొత్తము పాతి పెట్టబడింది. కానీ సహోదరులారా, శిరస్సు మాత్రం ఏం చేయబడింది? పైకి చూస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమిని పరిశీలిస్తుంది. మొండెము పాతి పెట్టబడింది, శిరస్సు మాత్రము ఈ భూ సంబంధమైన ప్రకృతి అంతా నిన్ను చూస్తుంది. ఓ, ఇదెంత భయంకరం, ఇదెంత భయంకరం సహోదరులారా. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇతను మనిషి, ఈ మనిషి మొత్తము కూడా పాతి పెట్టబడాలి కదా. కానీ సహోదరులారా, మొండెము తల మాత్రము పైకి చూస్తుంది అంతా. ఈ శిరస్సు పైకి చూస్తుంది, మొండెం ఎక్కడుంది? పాతి పెట్టబడింది. శిరస్సు ఎక్కడుంది? ఇంతవరకు శిరస్సు భూమిని అంతా చూస్తా ఉంది, మొండెం మాత్రము పాతి పెట్టబడింది. సహోదరులారా, అసలు ప్రమాదము మొండెమా శిరసా? ఈ సరమే అవయవాలకు అన్నిటికీ ఆలోచన కలగజేసేది ఏంటి? శిరస్సు. స్తోత్రం, హల్లెలూయా. ఈ శిరస్సు, మన శిరస్సు తొలగిపోవాలి. క్రీస్తు శిరస్సు ఆయుధముగా మనము ధరించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ పూర్తిగా పాతి పెట్టబడితేనే తిరిగి క్రీస్తుతో కూడా తిరిగి లెగవగలవు. ఈ రోజున అనేకులు వారి మొండెము పాతి పెట్టబడింది, శిరస్సు మాత్రము ఈ ప్రకృతి సంబంధమైన అన్ని చూస్తా ఉంది. ఆలోచన కలిగిన వారు కాదు సంఘము. ఇట్టి యొక్క మనస్తత్వంలో ఉన్నవారు కాదు సంఘము. సహోదరులారా, ఇట్టి మనస్తత్వము ఒకవేళ ఇంకా ఎవరిలోనైనా ఉంటే ఈ రాత్రి మన ఎవరైనా ఈ యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వారి శిరస్సు కూడా భూమిలో పాతి పెట్టబడును గాక. హల్లెలూయా. అట్టివారు నూతనముగా క్రీస్తు ఆత్మ చేత తిరిగి లేచును గాక. కొత్త జన్మ, కొత్త జన్మ, కొత్త జన్మ. ప్రతి ముసుగు కూడా పర్వతం మీద తొలగించబడుతున్నది. ఒక్కసారి గోల్గొత చూడు, ఆ పర్వతం చూడు, భూమికి ఆకాశానికి మధ్యలో, భూమికి ఆకాశానికి మధ్యలో దేవుని కుమారుడు వేలాడుతున్నాడు. దేవుని కుమారుడు వేలాడుతున్నాడు. దేవుని కుమారుడు యేసు వేలాడుతున్నాడు.
హల్లెలూయా. ఎవరి మీద ముసుగు వేయబడినదో అట్టి వారి ముసుగు తొలగించుటకు, అట్టి వారి ముసుగును తొలగించుటకు కొంచెం మహిమ కాదు, కొంచెం మహిమ కాదు సంగమా, కొంచెం మహిమ కాదు సంగమా, జాగ్రత్తగా రండి. కొంచెం మహిమ కాదు, అగ్ని నాలుకలతో దిగి వచ్చిన పరిపూర్ణమైన ఆత్మచేత నింపబడాలి. పరిపూర్ణమైన క్రీస్తు ఆత్మచేత నింపబడాలి. ఉందా మనసు? ఉందా మనసు? ఉందా మనసు? ఇప్పుడు బయట వాడిని చూస్తాము కాదు, నన్ను నేను చూసుకో, నన్ను నేను చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొత్త జన్మ ఎవరికున్నది? కొత్త జన్మ ఎవరికున్నది? కొత్త జన్మ ఎవరికున్నది? అట్టి వారి నిరీక్షణ భూ సంబంధమైన వాటి కొరకు కాదు, పర సంబంధమైన క్రీస్తుని చేరుకున్నటకు, క్రీస్తుని చేరుకున్నటకు, క్రీస్తుని చేరుకున్నటకు మనము పిలువబడి ఉన్నాము. శ్రమలు అనుభవిస్తూ 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 ఆ దేవుని రాజ్యములో ప్రవేశించడానికే మనము పిలువబడి ఉన్నాము. హల్లెలూయా. ఎవరికి ఉంది మనసు చెప్పండి? ఇట్టి మనసు ఎవరికి ఉంది? ఇట్టి శ్రమలు అనుభవించుకుంటూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఈ మనసు ఎవరికి ఉంది? ఈ ప్రకృతి సంబంధమైన ప్రతి తలంపు తొలగిపోవాలి, ప్రతి ఉద్దేశం తొలగిపోవాలి, ప్రతి మానవ రాజ్యం కొట్టివేయబడాలి. ఒక్కొక్కరు కూడా ఆ ఆది అపోస్తులు పొందిన ఆ కొలత లేని శక్తి చేత సంఘము నింపబడాలి, సంఘము నింపబడాలి, సంఘము నింపబడాలి. ఆ ఆత్మశక్తి చేత సంఘము నింపబడాలి. హల్లెలూయా. కృపా 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 కృపా. హల్లెలూయా, హల్లెలూయా. మన శత్రువు సహోదరులారా, ఇక్కడ మన సహోదరులు ఎవరు కాదు, మన సహోదరులు మోసం చేస్తున్న ఈ అంధకారము, ఈ యుగ సంబంధమైన దేవత, వాయుమండల అధిపతి, లోకనాథుల మత్తు, దాని సమస్తమైన యుక్తి సంఘము ఆత్మలో కనిపెట్టును గాక, సంఘము ఆత్మలో కనిపెట్టును గాక. దాని ఆ శక్తిని పాదముల కింద తొక్కును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఎవరికైతే క్రీస్తు కావాలో, ఈ పునరుద్ధానుడైన క్రీస్తు కావాలో, అట్టి వారి శ్రమలు అనుభవించుకుంటూ దేవుని రాజ్యం సాగిపోనుగాక, దేవుని రాజ్యం సాగిపోనుగాక. సహోదరులారా, మనకు అప్పగించబడిన, మన కొరకు ముందు సిద్ధపరచబడిన ఆ రాజ్యము ప్రవేశించాలంటే మొదట సహోదరులారా అర్థం చేసుకోవడం మంచిగా, ఆ రాజ్యము భూమి మీదే ఒక్కొక్కరు అనుభవించాలి, ఒక్కొక్కరు అనుభవించాలి, ఆత్మలో ఒక్కొక్కరు అనుభవించాలి. ఇక్కడ అనుభవించకుండా అక్కడ అనుభవిద్దామనుకుంటే ఇది భయంకరమైన మోసం, ఇది భయంకరమైన మోసం. సహోదరులారా, స్వార్థపు దురాశ విడిచిపెట్టి లెగిసి రండి, ఆ క్రీస్తు యొక్క శిలువ ఎద్దుకు రండి.
ఎంతమందికి మనసు ఉంది? సమయం దగ్గర పడింది, సమయం దగ్గర పడింది, సమయం దగ్గర పడింది. ఈ భూమి, ఆకాశము, సముద్రములు సమస్తము కూడా ప్రభు శాపం వలె చుట్టబోతున్నాడు. ప్రభు శాపం వలె చుట్టబోతున్నాడు. ఎవరు తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. కొందరు జ్ఞానవంతులు, కొందరు జ్ఞానవంతులు ఆకాశంలో ఇల్లు కడుతున్నారు, ఆకాశంలో పంటలు పండిస్తున్నారు, ఆకాశంలో వ్యాపారం చేస్తున్నారు. సమస్త అట్టి వ్యాపారం కూడా చుట్టబడిన గాక. నా ప్రభు చుడుతున్నాడు, ప్రభు చుడుతున్నాడు. వస్త్రము వలె దాన్ని తీసి పడవేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనసుంటే రా, మనసుంటే నీ ప్రతి ముసుగు తొలగించడానికి క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. అదిగో ఆ పర్వతం చూడు, ఆ గోల్గొతా పర్వతం చూడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన పేరు చూపించుకునే సమయం కాదు, మన హోదా చూపించుకునే సమయం కాదు, మన పెద్దరికం చూపించుకునే సమయం కాదు, మన గర్వం చూపించుకునే సమయం కాదు, మన పలుకుబడి చూపించుకునే సమయం కాదు. సమయం దాటిపోయింది, సమయం దాటిపోయింది. త్వర త్వరగా రండి, త్వర త్వరగా రండి. ఆయన పాదములకు ఎందుకు త్వర త్వరగా రండి, ఆ క్రీస్తు పాదములు ఎందుకు త్వర త్వరగా రండి. మీరు బ్రతుకుతారు. చూడండి సహోదరులారా, కేరళ చూడండి, తమిళనాడు చూడు, స్పెయిన్ చూడు, జపాన్ చూడు, అమెరికా చూడు. రాష్ట్రాలు రాష్ట్రాలు సర్వనాశనం అయిపోయినాయి. ప్రభు చెబుతున్న ప్రతి మాట నెరవేర్పులోకి వచ్చేస్తుంది, ప్రతి ప్రవచనం నెరవేరుతున్నది. మీకు మనసు ఉంటే రండి, మారు మనసు పొందండి. సంఘం ఇప్పుడు శక్తి పొందును గాక, సంఘము నూతన జీవం పొందును గాక. సంఘము ఈ లోకమును జయించే గుంపు. లోకముతో కలిసిపోయేది కాదు, లోకముతో కలిసిపోయేది కాదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నా. జీవము కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, మీరు సొగసు స్వరూపం లేనివాడిగా, చూడలేనివాడిగా, వ్యసనక్రాంతుడిగాను ప్రభు మా కొరకు ఆశీర్వాదం మీ రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినమున మృతుల్లో నుంచి తిరిగి లేచిన మా క్రీస్తు ప్రభు. ఇదిగో ప్రభు, ఆ పర్వతం మీద ప్రభు మీరు పొందిన శ్రమలు, మీరు తిన్న దెబ్బలు, మీకు కలిగిన గాయములు తండ్రి, ప్రతి వారి ముసుగు మీద కప్పబడిన అది ధర్మశాస్త్ర ముసుగే కానీ, యుగ సంబంధమైన దేవతే ముసుగే కానీ, సమస్త ఘట సర్పం యొక్క తంత్రమే కానీ, దాన్ని సమస్త ముసుగుని మీ మరణంతో తొలగించిన మా క్రీస్తు ప్రభు, మీకే స్తోత్రము. మీ రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్నా ఓ ప్రభు. పునరుద్ధరణ మీరు పొందిన శ్రమలు, పౌలు గారు తన శరీరమందు శ్రమ పడుతుండగా అట్టి శ్రమలు ప్రభువా, సంఘముగా నేను మేమందరం కూడా
మీరు మిగిలించిన శ్రమలు మేము భరించును గాక. మేము మోసుకుంటూ గోల్గొతకు వెళ్ళును గాక. అట్టి కృపలో మమ్మల్ని స్థిరపరచు ప్రభు. అట్టి ప్రేమలో మమ్మల్ని నిలబెట్టు ప్రభు. మాకొస్తున్న ప్రతి పోరాటంలో జయించుటకు మీ కృప దయచి మీ కృపలో నిలబెట్టమని మీతో వేడుకుంటున్నాం. మా కడుపు కొడుకు కాదు, భూ సంబంధమైన విషయముల కొరకు కాదు, పర సంబంధమైన ప్రభు, ఆ పర సంబంధమైన రాజ్యము కొరకు ప్రభు మేము ఆత్మలో ఎతికి ఆ రాజ్యమును పట్టుకున్నట్టుకు కృప దయచేయమని, అనేకులు సంపాదించుకున్నట్టుకు దేవా మీ కృప మా అందరికి దయచేయమని, ఈ మాటలు వినుచున్న ప్రతి హృదయాంతరాన్ని తెరిచి ప్రభు మీ ఆత్మ ఒక నూతన కార్యము చేయనట్లుగా కృప దయచేయమని. ఇంకెందరూ ముసుగుతో ఉన్నారో ప్రభు, అట్టి వారి ముసుగు కూడా ప్రభు ఈ రాత్రి మీ నామములో తొలగిపోనుగాక. మీ రాజ్యానికి ప్రభా మేమందరం సిద్ధపడినట్లుగా కృప దయచేయమని, ఈ మాటలు ప్రభా విన్న ప్రతి హృదయంతరంగముల ప్రభా మీ క్షేమాభివృద్ధి కలుగజేసి మీ రాజ్యానికి మనందరూ సిద్ధపరిచి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే చెల్లించుకోమని మా ప్రభును మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.